యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. అవినీతి నిరోధక దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగల సత్తా భారతదేశానికి ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువ సత్తా మన భారతదేశం కలిగి ఉంది. ఇండియాను కీర్తించే ఇలాంటి సూక్తులు మనం ఎన్నింటినో వింటుంటాం. కానీ రెండో వైపు మనం దృష్టి సారిస్తే అవినీతి మర్రి చెట్టులా ఆక్రమిస్తున్న దేశం, బ్లాక్ మనీ దాచుకున్న దేశం, అక్రమార్కులకు నిలయం భారతదేశం అని అంటున్నాయి ఇంటర్నేషనల్ సర్వేలు. లంచం అనేది అందరికీ పరిచయం అని, భారత ప్రజా జీవితంలో అవి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉన్నాయని అంటున్నాయి. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన జరుపుకుంటారు. దీనిని 2003 అక్టోబర్ 31వ తేదీన ఐక్యరాజ్యసమితి నిర్వహించిన అవినీతి వ్యతిరేక సదస్సు ద్వారా నిర్ణయించారు. అవినీతి కారణంగా పేద ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా దిగజారుతూ ఉన్నాయి. దారిద్ర్యం, వివిధ రంగాల్లో అస్థిరత పెరిగిపోతోంది. అది అంతిమంగా మౌలిక వసతుల వైఫల్యానికి, దేశ ప్రగతి వైఫల్యానికి దారితీస్తోంది. ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు, ఎన్జీఓలు, మీడియా, వ్యక్తులు కలిసికట్టుగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాల్సి ఉంది. వీటన్నిటినీ సమన్వయపరిచి అవినీతిపై పోరాటం సలపడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. డిసెంబరు 9వ తారీఖున జరిగే అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవినీతి గురించి చెప్పాలంటే ఇది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా విస్తరించి ఉంది. ఈ దేశం ఆ దేశం అని కాదు, కాకపోతే ఒక దేశంలో ఎక్కువ, కొన్ని దేశాల్లో తక్కువ అలాగా ఉంటుంది. మన దేశంలో కూడా, భారతదేశంలో కూడా ఇది అవినీతి ర్యాంకింగు హెచ్చు ర్యాంకింగ్లోనే ఉన్నాయి. కొన్ని యూరోపియన్ కంట్రీస్లో చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, ఆస్ట్రియా ఇలాగ. ఆ టైప్ దేశాల్లో అవినీతి చాలా తక్కువగా ఉండి, దానివల్ల ఆ దేశానికి కూడా, దేశం ముందుకెళ్ళడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ అవినీతి చాలా రకాలుగా విస్తరించి ఉంది. అవినీతి అంటే ఏదో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పనుల కోసం లంచాలు తీసుకుంటారనే ప్రజల్లో అపోహ ఉంది. అది ఒకటే కరెక్ట్ కాదు. అన్ని దేశంలో ఉన్న పొలిటికల్ అవినీతి ఉంది, పొలిటికల్ కరప్షన్ ఉంది, ప్రభుత్వోద్యోగుల్లో ఉంది, సామాన్య ప్రజానీకంలో కూడా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగులు వస్తే వాళ్ళకి పాపం తక్కువ జీతాలతో పిల్లల్ని చదివించుకోవటం, తర్వాత వాళ్ళకి ఏదో ఇల్లు కట్టుకోవటం, ఇటువంటి కనీస అవసరాల కోసం చిన్నగా అవినీతికి పాల్పడే అవకాశాలు ఎక్కువ. కొంతమంది అయితే పెద్ద ఉద్యోగస్తులు కూడా బాగా అన్ని రకాలుగా బాగుండి కూడా ఇంకా సంపాదించి మన పిల్లలకి ఇవ్వాలనే ఆలోచన ధోరణిలో ఉండటం వల్ల కూడా ఈ కరప్షన్ యాక్టివిటీ పెరుగుతుంది. అందుకని అందరూ కూడా, ప్రజలు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు అందరూ ఆలోచించి దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి యాక్టివిటీస్, కరప్ట్ యాక్టివిటీస్ తగ్గడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. మన దేశం కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. దేశంలో అవినీతి రాజ్యమేలుతోందని చాలా ఏళ్లుగా ప్రతి దగ్గర మనం వింటున్న మాట ఇది. అన్ని స్థాయిల్లోనూ ఆమ్యామ్యాల జోరు పెరిగిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే తేల్చేసింది. ఈ మాత్రం విషయం ఇంటర్నేషనల్ సర్వే చెప్పాలా? మనకు తెలియదు అనుకోకండి, మనకు తెలుసు. కానీ ఈ సర్వేతో ప్రపంచం మొత్తానికి మరోసారి మన అవినీతి స్థాయిని 3Dలో చూపించిందన్నమాట. ఇంతకీ ఆ సర్వే చెప్పింది ఏమిటంటే, ఓవైపు భారతదేశం అద్భుతమైన సాంకేతిక అభివృద్ధితో ఆకాశానికి రాకెట్లు పంపుతూ ఉన్న, గగనతలంలో ఘనమైన విజయాల్ని సొంతం చేసుకుంటున్న అదే సమయంలో దేశ మూలాల్లోకి, లోతుల్లోకి తొంగి చూస్తే అంతా అవినీతి కంపే అని తేల్చింది. స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో మొదలైన కరప్షన్ ఇప్పుడు ఊడల మరిలా దేశమంతా పాతుకుపోయింది. ప్రభుత్వాలు ఎటువంటివైనా స్కామ్లు కామన్. స్కాములు ఏమైనా లక్షల కోట్లు దోచేయడం వెరీ కామన్. ఇది మన వ్యవస్థ అని జీర్ణించుకొని సర్దుకుపోవడం కూడా ప్రజలకు కామన్ అయిపోయింది. దీనిపై సర్వే మరిన్ని విషయాల్ని తెలియజేసింది. డిసెంబర్ 9th అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా
అవినీతి అనేది ఒక దేశానికి పరిమితం కాదు, ఒక రాష్ట్రానికి పరిమితం కాదు, ఒక డిపార్ట్మెంట్కి కూడా పరిమితం కాదు. అన్ని డిపార్ట్మెంట్లలోనూ, అన్ని దేశాల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని జిల్లాల్లోనూ అవినీతి బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే సుభాష్ చంద్రబోస్ కానీ, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి కానీ, ఇందుకూరు రామకృష్ణరాజు గారు, హరిరామ్ జోయ్ గారు, డాక్టర్ బాబ్జీ గారు, ఇలా జవాది రంగనాయకులు గారు, ఇలా మంచి మంచి నాయకులు ఉన్నవాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఈ అవినీతి ప్రస్తావన వస్తే అసలు వాళ్ళు దగ్గరకు కూడా రానిచ్చేవాడు కదా. అంత సిన్సియర్ పొలిటీషియన్స్ వాళ్ళు. వాళ్ళ రాజకీయం వేరే, రాజకీయ పార్టీలు మారటం అది దాని గురించి పక్కన పెడితే, అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఆ నియోజకవర్గాల్లో పనిచేసే ఏ అధికారైనా కానీ, అయ్యో మన డబ్బులు తీసుకుంటే ఎమ్మెల్యేగా దగ్గరికి వెళ్తుందే అనే భయం ఉండేది పూర్వం. ఇప్పుడు ఆ భయం లేదు. కారణం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏదైనా ఏ డిపార్ట్మెంట్ అయినా పోస్టింగ్ తెచ్చుకోవాలంటే రాజకీయ పార్టీ యొక్క అనుమతి లెటర్స్ లేనిదే ఎవరో పోస్టింగ్ వేయటం లేదు. ఇది జగమెరిగిన సత్యం. మీరు డబ్బులు ఇచ్చి న్యాయం కొనుక్కోవద్దు. న్యాయం మీ పక్కన ఉంటే, ఇక్కడ కాకపోతే ఇంకో పై అధికారికి, ఆ పై ఇంకో పై అధికారికి పోరాటం చేయండి. న్యాయం కోసం తప్పదు. న్యాయం కోసం పోరాటం చేస్తే తప్పే లేదు. అంతేగాని డబ్బులు ఇచ్చి న్యాయం మాత్రం కొనుక్కోవద్దని నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. అవినీతి విషయంలో ఆసియా పసిఫిక్ దేశాల్లో భారత్దే మొదటి స్థానం అని అవినీతి కీర్తి కిరీటం పెట్టింది ఆ సర్వే. ఇంతకు ముందు కంటే అవినీతి భారతదేశంలో 43% ఎక్కువగా పెరిగిందని ఆ సర్వే సారాంశం. ప్రభుత్వ సేవలు పొందేందుకు లంచం చెల్లించవలసి వస్తోందని సర్వేలో పాల్గొన్న 2/3 మంది భారతీయులు చెప్పారు. ముఖ్య స్థాయిలలో ఉన్న అధికారులతో పాటు మత పెద్దలలోనూ అవినీతి ఎక్కువేనని ఎక్కువ శాతం మంది తేల్చేశారు. ఇక వివిధ సమస్యల మీద వచ్చే ప్రజలకు ప్రజాప్రతినిధులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ఆఫీసర్లు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్లు, స్థానిక కౌన్సిలర్లు, ఐటీ అధికారులు, ఇతర ముఖ్యమైన స్థానాల్లో ఉన్న ఉద్యోగులు లంచావతారులుగా మారారని సర్వేలో పాల్గొన్న 85% మంది చెప్పారు. సర్వే ప్రకారం లంచం ఇవ్వనిదే పని చేయరని, అంతా లంచం బాధితులమేనని దాదాపు 69% మంది చెప్పారు. అంటే ప్రతి 10 మందిలో 7 లంచానికి బాధితులైన వారే. మన దేశంలో లంచం ఇచ్చిన వారిలో చాలా మంది పేదలేనని సర్వే తేల్చింది. అవినీతి వ్యతిరేక దినోత్సవం ఇది అంతర్జాతీయ దినోత్సవంగా డిసెంబర్ 9వ తారీఖున దీనిని ప్రపంచవ్యాప్తంగా జరిగించుకోవాలని యుఎన్ఓ వారు 2003వ సంవత్సరంలో దాన్ని నిర్ణయించారంటే ఐక్యరాజ్య సమితి పరంగా అవినీతి వ్యతిరేక దినోత్సవం, అంతర్జాతీయ దినోత్సవం డిసెంబర్ 9వ తారీఖున ప్రతి ఏటా జరిగించుకోవాలనేటువంటిది ముఖ్యాంశం. ఈ సందర్భంగా మనం అవినీతి అనేసరికి మనం ఆలోచన చేసేది ఏంటంటే లంచం ఇవ్వటం, లంచం పుచ్చుకోవటం మనకి నేరం అని చెప్పి మన దేశం చట్టాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా ఈ లంచం ఇవ్వటంలో కానీ, లంచం తీసుకోవటంలో కానీ భారతదేశం బహుశా అది పై వరుసలోనే ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. లంచాలు ఇచ్చే స్థానంలో వియత్నాం 2వ స్థానంలో ఉంది. చైనాలో 26%, పాక్లో 40% మంది లంచం చెల్లిస్తూ ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది. అవినీతి రహిత సమాజం, లంచాల బాధలేని దేశాలలో జపాన్ టాప్ ప్లేస్లో ఉంది. జపాన్ అవినీతిలో ఆఖరి స్థాయిలో ఉంది. దక్షిణ కొరియా 3%తో మెరుగైన స్థానంలో ఉంది. ఈ అంచనాల్ని 16 దేశాలలో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే సంస్థ నిర్వహించి వివరాలతో కూడిన ఈ స్టాటిస్టిక్స్ ను ప్రకటించారు. వివిధ విభాగాల అధిపతులకు లంచం డబ్బు రూపంలోనే కాకుండా వివిధ వస్తువుల రూపంలో ఇస్తున్నారన్న అంశంపై కూడా ఈ సంస్థ ప్రత్యేక సర్వే నిర్వహించింది. రానున్నటువంటి భవిష్యత్ కాలంలో అవినీతి చాలా వరకు తగ్గుతుందనేటువంటిది నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ నైతిక విలువలను మనము యూత్లోనూ తర్వాత చిల్డ్రన్లోనూ మనం ప్రత్యేకంగా పెంపొందించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ అవినీతి వలన దేశము
దేశ రాజకీయ పరిస్థితులు, దేశ ఆర్థిక పరిస్థితులు, ప్రజల జీవన ప్రమాణాలు ఇవన్నీ కూడా దెబ్బతింటా ఉన్నట్లుగా నేను గమనిస్తూ ఉన్నాను. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ప్రతి ఒక్కరూ తమ సహకారాన్ని అందించాలని, లంచం ఇవ్వడం నేరం, లంచం తీసుకోవడం కూడా నేరం అని చెప్పి ప్రతి ఒక్కరికి మనం తెలియజెప్పాలని. మన దగ్గర అవినీతి అంటే అది మన బ్లడ్లో కలిసిపోయిందని అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాం. అదో సామాజిక రోగంగా మారిందని తేలికగా తీసుకుంటూ ఉన్నాం. లంచం ఇవ్వనిదే పనులు జరగవన్న నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. పురుడు పోస్తే లంచం, బొడ్డు కోస్తే లంచం, అమ్మ పాలకన్నా ముందే లంచం పరిచయం. బతకడానికి లంచం, ఎదగటానికి లంచం, అంతరాత్మను తాకట్టు పెట్టించే లంచం. నిజాన్ని అబద్ధం చేసేందుకు లంచం, నిజాన్ని నిజమని నమ్మించేందుకు లంచం. లంచం మీద ఉపన్యాసం ఇవ్వడానికి మనకెన్నైనా ఆధారాలు ఉన్నాయి. కానీ ఆ లంచాన్ని నిర్మూలించాలన్న అనేక చట్టాలు మాత్రం ఉపయోగంలో నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. దశాబ్దాలుగా అవినీతి జాడ్యం దేశాన్ని పట్టి పీడిస్తోంది. దేశం తలరాతను అవినీతి మార్చేస్తోంది. పాలకులు దానిని మార్చడానికి ప్రత్యేక శ్రద్ధను సరిగా చూపడం లేదేమో అనిపిస్తోంది. ప్రజలు కూడా తమ పనులు త్వరగా అయిపోవాలని తప్పనిసరిగా లంచం ఇచ్చైనా పనులు చేయించుకునే స్థితికి వచ్చేశారు. యథారాజా తథా ప్రజ అన్నట్లు అందుకే భారతీయుల రక్తంలో అవినీతి భాగమైపోయిందన్న అపప్రద మనం మూటగట్టుకున్నాం. చిన్నతనం నుంచే మనకు లంచం పరిచయమైంది. 10వ తరగతి పాస్ అయ్యాక ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, లోకల్ సర్టిఫికేట్ అంటూ ధ్రువపత్రాల కోసం అధికారులు అడిగే లంచంతో యువతకు ప్రాథమిక దశలోనే ఈ లంచం మహమ్మారి పాత్ర ఏమిటో అర్థమవుతోంది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా హానెస్ట్ ఆఫీసర్స్ ఉండారు, హానెస్ట్ లోయర్ క్యాడర్ ఎంప్లాయీస్ ఉండారు. కానీ ఆ నెంబరు చాలా తక్కువగా ఉంటుంది. దాంతో ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కువ భాగం ఎంతో కొంత ముడుపులు చెల్లించుకోవాల్సి వస్తుంది. చెల్లించకపోతే ఏదో ఒక కొర్రి వేస్తున్నారు. కొర్రి వేసి 10 రోజుల్లో జరిగే పని 50 రోజులు, 100 రోజులు జరుగుతున్నాయి. సో ఈ విధంగా దీని ద్వారా ఏమవుతున్నాయంటే ముఖ్యంగా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ఇచ్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానివలన దేశంలో ఉండాల్సిన డబ్బు, దేశానికి ఉపయోగపడాల్సిన డబ్బు వ్యక్తులకి ఉపయోగపడుతూ ఉంది. వ్యక్తులు వారు ధనవంతులు అవుతున్నారు కొంతమంది. తద్వారా గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్సులు కూడా రాకుండా పోతున్నాయి. మైనారిటీ తీరకముందే లంచావతారం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. అక్కడి నుంచి మొదలయ్యే లంచాల బాధ ప్రతి దశలోనూ చూడడం జరుగుతుంది. కొందరు దాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలను కూడా మనం వింటూ ఉన్నాం. జీవితకాలం చాకరీ చేసి చివరిలో పెన్షన్తో కాలం వెళ్లదీసే కోట్లాది మంది వృద్ధులకు లంచం బాధేమిటో తెలుస్తుంది. పెన్షన్ ఇవ్వాలంటే బ్రతికి ఉన్నట్లు ఓ సర్టిఫికేట్ కావాలని తీసుకురమని చెప్పడంతో అధికారులు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే వయోవృద్ధుల అవస్థలు మనందరికీ పరిచయమే. ఇక వివిధ సమస్యల మీద వచ్చే ప్రజలకు ఒక్కోదానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి ఉంటారు అధికారులు, వారి క్రింద పనిచేసే ఉద్యోగులు. అది ఏ రూపాల్లో ఉందో అనుభవించిన వారికే తెలుస్తుంది. అక్రమంగా సంపాదించిన నల్ల డబ్బును పన్నులు తక్కువగా ఉన్న దేశాల్లో అక్రమార్కులు దాస్తూ ఉన్నారు. ఈ దేశంలో నిరుపేద ప్రజలకు దక్కాల్సిన భారత సంపదలోని ప్రయోజనాల్ని దక్కనీయకుండా తమ అక్రమ సంపాదనల్ని మూటల రూపంలో విదేశాలకు తరలిస్తూ ఉన్నారు. ఈ యొక్క అవినీతి దినోత్సవం డిసెంబర్ 9వ తారీఖున జరుపుకున్న సందర్భంగా చట్టాపరంగా ఏర్పరిచిన చట్టాలను ఎవరైతే వ్యతిరేకిస్తారో అవన్నీ కూడా అవినీతి కిందికే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించి ఈ యొక్క అవినీతి గురించి పోరాడితే కానీ ఈ యొక్క చట్టాలను వ్యతిరేకించిన వారిని మనము గవర్నమెంట్ చేసిన చట్టాలను వాళ్ళు ప్రోత్సహించి వారిని చట్టపరంగా చర్యలు తీసుకొని ఈ యొక్క అవినీతిని పూర్తిగా నిర్మూలించాలని కోరుతున్నాను. ఎవరు చేసినా కూడా అది ప్రతి ఒక్కరు బాధ్యత వహిస్తారు. మన ఆర్థిక పరిస్థితి కూడా మనము దిగజారిపోతాం. ఇలాంటి ఇంకెన్ని సంవత్సరాలు చేసినా కూడా ఎవరికి కూడా దాన్ని నిర్మూలించలేం. కాబట్టి అందరు దాని గురించి పోరాడి దాన్ని పూర్తిగా నివారించాల్సిందిగా కోరుచున్నాను. నల్ల డబ్బంతా స్విస్, మారిషస్, స్విట్జర్లాండ్, బ్రిటిష్ వర్జిన్ దీవులు, జర్మనీలోని బ్యాంకులలో క్రెడిట్ అవుతున్నట్టు మన దేశ అధికారుల వద్ద సమాచారం ఉంది. ప్రభుత్వాలు అవినీతి కట్టడిపై చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైందని సర్వే ఘాటుగా తెలియజేసింది.
ప్రభుత్వ సేవలు ఉపయోగించుకునేందుకు ప్రజల నుండి బలవంతంగా లంచం వసూలు చేస్తూ ఉన్నారని, పేదలను ఇబ్బందులు పెడుతూ ఉన్నారని సంస్థ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీని మీద ప్రభుత్వాలు సరైన నిఘా ఉంచాలని గట్టిగా హెచ్చరిస్తోంది. భారతదేశంలో అవినీతి వ్యవహారం తెలియచేసిన వారికి మరింత భద్రతను కల్పించాలని, వారికి మరింత మద్దతు కల్పించాలని సర్వే చెప్పింది. చట్టాలను మరింత కఠినంగా అమలుపరచకపోతే అవినీతికి అడ్డుకట్టలు వేయడం అసాధ్యమని తెలియజేసింది. అవినీతి చిన్న నేరం కాదని, మన బ్రతుకు తెరువును బుగ్గిపాలు చేసే వ్యవస్థని తేల్చి చెప్పింది. భారత్లో మత నాయకులు కూడా ఈ లంచాల విషయంలో అతీతులు కారని తేల్చింది. అవినీతి చిన్న నేరం కాదు, అది నోటిదాకా వచ్చిన అన్నాన్ని ఆపేస్తుంది, విద్య వైద్యాన్ని దూరం చేస్తుంది, మనిషి చావుకు కారణం అవుతుంది, సమాజ అభివృద్ధిని నిర్వీర్యం చేస్తోంది. సామాన్య పౌరుడి దగ్గర నుంచి అత్యున్నత రాజకీయ అధికారం కలిగినటువంటి అధికారుల వరకు కూడా అవినీతి రాజ్యం వెళ్తుంది. కాబట్టి మన దేశం అనుకున్న స్థాయిలో ఎదగలేకపోతుంది. మన ప్రజల సొమ్ము స్విస్ బ్యాంక్ ఖాతాల్లో వేల కోట్లు లక్షల కోట్లు మురుగుతుంది. అటువంటి ఎంత అవినీతికి పాల్పడ్డారో చెప్పడానికి ఓ చక్కని ఉదాహరణ. ఇక ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి అధికారులకు విశేషమైన అధికారాలు ఉండటం మూలంగా వాళ్ళు చేయాలనుకున్న పనిని చేయటానికి చట్టం వెసులుబాటు కల్పించింది. ప్రతి రంగంలో కూడాను అవినీతి నిర్మూలనకు ఒక కమిటీని లేదనుకుంటే ఒక ప్రచార సభను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా విద్యార్థుల్లో కూడాను అవగాహన కల్పించడానికి అటువంటి పాఠ్యాంశాలను బోధించి వారిలో చైతన్యం కలిగించడానికి మనవంతుగా కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో అవినీతి, విదేశీ బ్యాంకులలో నల్లధనం గుట్టలుగా పేరుకుపోతోంది. దాన్ని ఇండియాకు తిప్పించాల్సిన పాలకులు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారు. ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. కూడు, గూడు, గుడ్డ మనిషికి ప్రాథమిక అవసరాలు. అవి కూడా లేని నిరుపేదలు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. పేదరికం పెరగడం దేశానికి మంచిది కాదని అంటారు. కానీ దేశంలో ఏటేటా పెరుగుతోంది పేదరికమే. ఇది దేనికి సంకేతమో పాలకులే చెప్పాలి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు, మండిపోతున్న ఆయిల్ రేట్లు సామాన్యుని జీవితంలో ప్రకంపనాలు సృష్టిస్తూ ఉన్నాయి. బ్రతుకుల్లో తీవ్ర వేదనను మిగులుస్తూ ఉన్నాయి. అవినీతిపై జనంలో అసహనం పెరుగుతోంది. అవినీతి ఆగిందా అంటే ఆగడం లేదు, ఇంకా రోజు రోజుకు పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం విదేశాల్లో దాచిన డబ్బు 38 లక్షల కోట్లని అంచనా. కానీ అనధికారిక లెక్కల ప్రకారం ఇది ఇంకా 3 రెట్లు ఎక్కువే ఉండొచ్చని మరొక విశ్లేషణ. బ్లాక్ మనీని పోగేయడంలో బడాబాబులు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతూ ఉన్నారు. మన దేశంలో లంచం రూపంలో ప్రతి ఏడాది 32,000 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని సర్వే అంచనా వేసింది. పన్నులతో ప్రజలను పీడిస్తున్న ప్రభుత్వం నల్లధనం విదేశాలకు పంపుతున్న వారి గురించి, దాన్ని తిరిగి రాబట్టడం కోసం ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. దానివల్ల దేశ అభివృద్ధి కుంటుపడుతోంది. ఈ డిసెంబర్ 9న అవినీతి నిరోధక దినోత్సవం జరుపుకుంటున్నాం మనం. ముఖ్యంగా ఇలాంటి దినాలు జరుపుకోవాల్సి వస్తుందని అన్నందుకు నాకు చాలా విచారకరంగా ఉంది. ఎందుకంటే ఈ అవినీతి అనేది మనల్ని కుక్కటి వేళ్లతో పెకిలించి మన యొక్క అభివృద్ధిని కాటేస్తుంది. ప్రతి విషయంలోనూ అవినీతి పద్ధతులు ఎక్కువగా ఉన్నాయి. ఈ అవినీతి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఆ దేశం యొక్క భవిష్యత్తు బాగుపడుతుంది. ఏ రంగంలో అవినీతి లేదని చెప్పడానికి లేదు, అన్ని రంగాల్లోనూ ఈ అవినీతి అది అడ్మినిస్ట్రేషన్ ప్రైవేట్ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ప్రతి విషయంలోనూ అవినీతి జరుగుతుంది. ఈ అవినీతిని మనం ప్రజలే అంతమొందించాలి. ఇది ప్రజలే నడుం కొట్టుకుంటే జరుగుతుంది. ప్రభుత్వాలు ఒకటి మాత్రం కృషి చేసినంత మాత్రాన ఈ అవినీతి తగ్గడం జరగదు. ప్రజలు కూడా అవినీతిని ప్రోత్సహించకూడదు. ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినప్పుడు తన పని కావాల్సినప్పుడు నిజాయితీగా ఆ అధికారిని అడిగి మన పని చేయించుకోవాలి. కానీ లంచం ఇచ్చేసి తొందరగా అయిపోతుంది వెళ్ళిపోదాం అనుకుంటే అది ఇంకోటికి. మనం ఇచ్చే లంచం వల్ల 100 మంది ఇబ్బంది పడవచ్చు, అది మనకు తెలియకపోవచ్చు. ప్రతి రంగంలోనూ ఈ అవినీతి తగ్గాలి, ఈ న్యాయ సూత్రాలు సడలించాలి, దానికి అనుగుణంగా జీవోలు తీసుకురావాలి. ప్రభుత్వాలు అలా తీసుకొచ్చినప్పుడు ప్రజలు కూడా నియమ నిబంధనలతో పాటించినప్పుడు మనం ఒక అభివృద్ధి గల దేశాన్ని చూడగలుగుతాం, మంచి ప్రజలను చూడగలుగుతాం. మనకు కావాల్సిన వస్తువులు వస్తాయి. ముందు మనమే బాగుపడతామండి. మనకి వస్తువులు కావాల్సిన వస్తువులు విదేశాల్లో బాగా వస్తువులు ఉంటాయి, ఏ ఇబ్బంది ఉండదు, ఇలాంటి కరప్షన్ ఉండదు అంటారు. అలాంటిదే మన దేశంలో కూడా మనం చూడొచ్చు. కనుక మనం అందరం ఈ రోజు నుంచి నడుము బిగిద్దాం, ఈ అవినీతి నిర్మూలన చేద్దాం, ఎక్కడో సరే దాన్ని ఎదుర్కొందాం.
ప్రభుత్వాలకు అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. ద్రవ్యోల్బణం రేటు ఏటికేడు పెరిగిపోతోంది. ఆయిల్ రేట్లు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. విద్య, వైద్యం లాంటివి సామాన్యులకు అందకుండా పోతూ ఉన్నాయి. దీనికంతా కారణం అవినీతి, లంచం అన్నది అందరికీ తెలిసిన సత్యం. దేశ ఆర్థిక వ్యవస్థను బ్లాక్ మనీ బ్లాక్ చేస్తోందని ఎన్నో సర్వేలు తెలియజేశాయి. అయినా పాలకుల్లో సరైన స్పందన, చర్యలు చేపట్టడం లేదేమో అనిపిస్తోంది. ప్రజల్లో కూడా అవినీతిని కట్టడి చేయాలన్న ఆలోచనలలో మార్పు రావడం లేదు. చాలామంది అవకాశవాదులుగా, అవినీతి పరులుగా మారుతున్నారే కానీ వ్యక్తుల్లో మార్పు అనేది రావడం లేదు. వ్యక్తుల్లో ఉన్నత పదవులలో సమాజానికి ఉపయోగపడే స్థాయిలో ఉన్న వారిలో మార్పు వస్తే గానీ ఈ జాడ్యానికి సరైన పరిష్కారం లభించదు. అప్పటికీ ప్రభుత్వాలు యాంటీ కరప్షన్ బ్యూరోలు స్థాపించి ఇలాంటి అక్రమార్కులకు శిక్షలు పడేలా చేస్తూ ఉన్నా సమాజంలో, వ్యక్తులలో మార్పు రావడం లేదేమో అనిపిస్తోంది. లంచం ఇవ్వకుండా నిరోధించే పరిష్కారం ప్రజల నుంచి, మరీ ముఖ్యంగా యువత లంచావతారుల భరతం పడితే గానీ అవినీతిని నిరోధించలేమని నిపుణుల ఉద్దేశం. అవినీతిని అరికట్టడానికి కొన్ని మార్గాలున్నాయి. కోర్టుల్లో ప్రజా ప్రయోజన కేసులను వేయడం, హక్కుల కమిషన్లను ఆశ్రయించడం, ఇంటర్నెట్, టీవీ, ప్రింట్ మీడియాను ఆశ్రయించడం, సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరడం వంటివి ద్వారా అవినీతిని కొంతమేరకైనా తగ్గించవచ్చు. యాంటీ కరప్షన్ సంస్థల్ని ఎక్కువగా ఏర్పాటు చేయడం, రాజకీయ పక్షాలకు నిధులను అందించడంలో పారదర్శకతను పాటించడం, ప్రతిభ, సామర్థ్యం ద్వారా ప్రమోషన్స్ చేపట్టడం లాంటి చర్యల్ని తీసుకోవాలని ఈ రంగంలోని నిపుణులు సలహా ఇస్తూ ఉన్నారు. ప్రతి కార్యాలయంలో సేవల వివరాలు, ఏ పని ఎన్ని రోజుల్లో చేస్తారో వివరించే ఫిజికల్ చార్టుల్ని చాలా శాఖల్లో ప్రకటించి వాటిని సక్రమంగా అమలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. లంచం తీసుకోవడం ఎంత నేరమో లంచం ఇవ్వడం కూడా అంతే నేరమన్న సంగతి మర్చిపోతున్నారంతా. లంచాలను అలవాటు చేసి అధికారుల్ని మేపుతూ పోతే అది అడిక్షన్లా మారి ప్రజాస్వామ్యంలో ఓ మహమ్మారిలా తయారవుతుంది. ఇది మనకు తెలియని విషయం కాదు. కానీ ఆ అవినీతికి ఎక్కడో ఒక దగ్గర చరమగీతం పాడాలి కదా. అందుకే అవినీతిని అంతం చేసేదానికి నడుం బిగిద్దాం. ఆ దిశగా అందరం ఆలోచిద్దాం. సమాజ అభివృద్ధికి నిరోధం కలిగిస్తున్న అవినీతి అంటుజాడ్యాన్ని అరికడదాం. అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం. కంట్రోల్ కరప్షన్, సేవ్ సొసైటీ, సేవ్ భారత్. ఈ రోజున ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరంగా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి ముఖ్యంగా మన భారతదేశంలోనే ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా కూడా మారిపోయింది. అనేకమైనటువంటి చట్టాలు రాజ్యాంగపరంగా కానీ లేదా చట్టాలు చేసినా కానీ, ప్రభుత్వాలు చట్టాలు చేసినా కానీ దీన్ని నిర్మూలించడంలో విఫలమవుతున్నారనే చెప్పొచ్చు. ఇది విద్యార్థి దశల్లో నుంచే అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. అయితే విద్యార్థుల్లో మరి ఆ బాధ్యతను కనుక మనం చిన్ననాటి నుంచే వాళ్ళకి తెలియచేసినట్లయితే కొంతమేరకైనా ఈ అవినీతి రహిత సమాజాన్ని మనం ముందు తరాల్లో చూడవచ్చు. ఇదండి అవినీతి నిరోధక దినోత్సవ ప్రత్యేక కథనం. మరలా మరో ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.